డీటెయిల్స్లోకి వెళితే ప్రైమ్ 9 ఎఫెక్ట్తో అధికారులు కదిలారు. వేములవాడ రాజన్న గోశాలలో 8 కోడెల మృత్యువాతపై ప్రైమ్ 9లో కథనాలు వచ్చాయి. ఘటనపై జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో గోశాలను పశు వైద్యాధికారులు పరిశీలించారు. గోశాలలో పరిమితికి మించి 1150 కోడెలున్నట్లు గుర్తించారు. గోశాలలో తొక్కిసలాట జరిగి కోడెలు మృతి చెందే అవకాశం ఉందన్నారు అధికారులు. భారీ వర్షాలతో అనారోగ్యం బారిన పడి మృత్యువాతకు గురై ఉండొచ్చని అంటున్నారు. కోడెలకు అవసరమైనటువంటి ఆహారం కూడా అందించడం లేదన్నారు. గోశాల నిర్వహణ తీరు అధ్వానంగా ఉందంటున్నారు. గోశాల పరిసరాలు బురదమయంగా ఉండడంతో కోడెలను వేరే చోటికి మార్చారు. అనారోగ్యంతో ఉన్న కోడెలకు ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ప్రైమ్ 9 ఎఫెక్ట్తో ప్రస్తుతం అధికారులు కదిలారు. వేములవాడ రాజన్న గోశాలలో 8 కోడెల మృత్యువాతపై కూడా ప్రైమ్ 9లో కథనాలు వచ్చాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు, సీరియస్ అయ్యారు. పూర్తి విషయాల్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. చందు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలు మృతి చెందిన ఘటనపై ఈ రోజు ఉదయం ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనానికి అయితే జిల్లా అధికారులు స్పందించారు. ఆ మొత్తం ఘటనపై కలెక్టర్ విచారణకు ఆదేశిస్తూ క్షేత్రస్థాయిలో జిల్లా వైద్య శాఖ అధికారులను అయితే ఆ కోడెల సంరక్షణ కేంద్రానికి పంపించి నివేదిక ఇవ్వవలసిందిగా ఆదేశాలు అయితే జారీ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాజన్న ఆలయ గోశాలను సందర్శించి జిల్లా పశు వైద్య అధికారులు గోశాలలో పరిమితికి మించి 1150 కోడెలు ఉన్నట్లుగా అయితే గుర్తించారు. కేవలం 500 కోడెలు ఉండే చోట అంతకంటే ఎక్కువగా ఉండడం ద్వారా కూడా ఈ తొక్కిసలాట ద్వారా కూడా కోడెలు మృతి చెందే అవకాశం ఉందని అయితే వైద్య అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి అనారోగ్య బారిన పడి కూడా కోడెలు మృత్యు పడుతున్నట్లుగా అధికారులు అయితే అంచనాకి వచ్చారు. కనీసం వాటికి కావాల్సిన ఆహారం కూడా అందించడం లేదని, గోశాల నిర్వహణ తీరు కూడా చాలా అధ్వానంగా ఉన్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పరిసరాలు దుర్గమయంగా మారడంతో వేరే చోటికి కోడలను దేవాలయ అధికారులు హుటాహుటిన మార్చారని కూడా తెలుస్తుంది. అనారోగ్యం బారిన పడ్డ వాటిని వైద్యాధికారులు గుర్తించి వాటికి ప్రాథమిక చికిత్సను అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం మొత్తం కోడలు మృతి చెందిన ఘటనపై అయితే వైద్యాధికారులు కలెక్టర్ కు నివేదిక సమర్పించాల్సి ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.